ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు కథ నా ప్రాణం నీకోసం. ఎపిసోడ్ నంబర్ 50. ఈ స్టోరీని ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆదిత్య గారు, ఈ రోజు నుండి నేను కూడా మీతో ఆఫీస్కి వస్తాను. మీరు రెడీ అవ్వండి. దియాని నేను రెడీ చేస్తాను అంది దర్శిని. తనకి కూడా వర్క్లో పడటం బెటర్ అనుకొని ఓకే అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. దియాని స్కూల్కి రెడీ చేస్తుంది దర్శిని. ఇద్దరు రెడీ అయ్యి టిఫిన్ చేసి దియాని తీసుకుని స్టార్ట్ అవుతారు. దియాని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి బాయ్ బంగారం అని బాయ్ చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. ఆదిత్యని అబ్జర్వ్ చేస్తుంది. ఫేస్ నిన్నటికన్నా కొంచెం నార్మల్గా ఉండటం గమనించి కొంచెం రిలాక్స్ అవుతూ ఆఫీస్ గురించి అడుగుతూ ఆదిత్యాన్ని మాటల్లో పెడుతుంది. దర్శిని అడుగుతున్న వాటికి చిన్నగా సమాధానం చెప్తూ ఆఫీస్ ముందు కార్ ఆపి దిగండి అంటూ కార్ దిగి వాచ్మెన్కి కార్ కీస్ పార్క్ చేయమని చెప్పి లోపలికి వెళ్తుంటాడు. దర్శిని కూడా ఆదిత్య వెనకే వెళ్తుంది. ఇద్దరు కలిసి ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తారు. వీళ్ళని చూసిన విక్కీ హాయ్ అంటూ వాళ్ళకి ఎదురొస్తుంటే విక్కీని కాల్ చేసేలా చూస్తూ క్యాబిన్కి వెళ్తుంటే ఏమైంది వీడికి అంత కోపంగా చూస్తున్నాడు అని దర్శిని సిస్టర్ మా వాడికి ఏమైంది అని చిన్నగా గుసగుసగా అడుగుతుంటే ఓ ఫైల్ వచ్చి విక్కీ చెంపని ముద్దాడుతుంది. ఎక్కడి నుండి వచ్చి తగిలింది అని చూసేసరికి ఆదిత్య ఎదురుగా ఉండేసరికి ఓ వీడే కొట్టాడా, ఎందుకు కొట్టావురా, నేనేం చేశాను అంటుంటే వేదాకి రుద్రాకి పెళ్ళైన విషయం నీకు ముందే తెలుసు కదా, మరి ఇన్ని రోజులు నాతో నా పక్క నుండి ఎందుకు చెప్పలేదు, అందరూ కలిసి నన్ను వెధవం చేస్తారు కదరా అని అసహనంగా ఫీల్ అవుతూ తన చైర్లో కూలబడతాడు. వీడికి నిజం తెలిసిందా అన్నట్టు దర్శిని వైపు చూస్తుంటే అని తల నిలువుగా ఊపుతుంది. ఓ అవునా అని ఆదిత్య వైపు చూసి హిహి అని వెర్రి నవ్వు నవ్వి అది వేద నీకు చెప్పొద్దు అని చెప్పింది, అందుకే చెప్పలేదు ఆదిత్య అంటాడు. ఐబ్రో రేస్ చేసి అది పెండ తినమని చెప్తుంది, తింటావా, ఏట్లో దూకమంటుంది, వెళ్ళి దూకుతావా అని విక్కీ చెయ్యి మెలి తిప్పి ఒంగోబెట్టి గుద్దుతాడు. అబ్బబ్బా కొట్టకురా బాబు, తగులుతుందిరా అని విక్కీ మొత్తుకుంటుంటే తగలాలనే కదా కొడుతుంది అని కోపం బాధ అన్నీ విక్కీ మీద చూపిస్తాడు. విక్కీని చూసి పాపం అనిపించి అయ్యో ఆదిత్య గారు పాపం, విక్కీ నేను ఎందుకు కొడుతున్నారు, పాపం దెబ్బలు తగులుతాయి, వేద అక్క మీ హెల్త్ దృష్టిలో పెట్టుకొని మీకు విషయం చెప్పొద్దు అని చెప్పింది, అందుకే మీకు ఎవరూ నిజం చెప్పలేదు అంటుంటే విక్కీని కొట్టడం ఆపి అసలు ఆ రోజే నేను పోయి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు, ఆ రోజు ఫ్లైట్ యాక్సిడెంట్లో బ్రతికి బయటపడకుండా ఉంటే నాకు ఈ బాధలన్నీ తప్పేవి అని దుఃఖం నిండిన గొంతుతో అంటుంటే వెంటనే విక్కీ ఆదిత్యాన్ని హక్ చేసుకొని నీ బాధ నాకు అర్థమవుతుంది, బట్ తప్పదు, భరించాలి ఆదిత్య, ఆంటీ అంకుల్ దియా వీళ్ళంతా లేరా నీకు, వీళ్ళ కోసం బ్రతకాలి, మెల్లిగా మూవ్ ఆన్ అవ్వాలి, నీకోసం కూడా ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది, తను నీకు అందరికంటే ఎక్కువ ప్రేమని పంచుతుంది, చూస్తూ ఉండు, నీ లైఫ్లో కలర్స్ నింపడానికి వస్తుంది అని ఆదిత్య వెను నిమురుతూ ఓదారుస్తుంటే అది ఎప్పటికీ జరగదు విక్కీ, నా లైఫ్లో ఒక్క అమ్మాయే వేద, తను వెళ్ళిపోయినంత మాత్రాన నేను మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వలేను అంటాడు. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, తర్వాత నీకు తెలియకుండానే నువ్వు మారుతావు, ఎవరి వరకు ఎందుకు, వేద విషయం తీసుకుందాం, నువ్వు చనిపోయావు అనుకొని నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను అనింది, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా మొండిగా ఉండేది, రుద్ర సార్ని కూడా తప్పని పరిస్థితిలో చేసుకుంది, కానీ రుద్ర సార్ ప్రేమకి తన మనసు మారలేదా, పెళ్లి బంధం చాలా గొప్పది ఆదిత్య, అది ఖచ్చితంగా మారుస్తుంది, ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థం కాదు, టైం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది, అప్పుడు నువ్వే మారుతావు, ముందు ఇలా ఆలోచిస్తూ ఉండకుండా వర్క్ చేయి, మెల్లిగా ఆ ఆలోచనల నుండి డైవర్ట్ అవుతావు అంటాడు. ఓకే అంటూ దర్శినిని నా పిఏగా అపాయింట్ చేస్తున్నట్టు లెటర్ తీసుకునిరా అని చెప్తాడు. ఓకే అని విక్కి వెళ్తాడు. దర్శిని చేయాల్సిన వర్క్ గురించి చెప్తాడు. ఆదిత్య చెప్పేది విని ఓకే నేను చూసుకుంటా, మీకు ఇబ్బంది లేకపోతే నేను ఇక్కడే కూర్చొని వర్క్ చేయొచ్చా అంటే మీ కంపెనీ నాకు కొత్త కదా, మధ్యలో డౌట్స్ వస్తే అంటూ చూస్తుంది. ఓకే నువ్వు ఇక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు అంటూ అక్కడే ఒక సైడ్ చైర్ టేబుల్ అరేంజ్ చేయిస్తాడు దర్శిని కోసం. థ్యాంక్స్ ఆదిత్య గారు అని తన వర్క్ చేయడానికి తన ప్లేస్కి వెళ్తుంది.
ఆదిత్య కూడా తన మైండ్ డైవర్ట్ చేసుకోవటానికి ఉన్నది లేనిది వర్క్ మొత్తం టేబుల్ మీద పెట్టుకొని వర్క్ మీద ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం మేలుకు వచ్చిన వేద కళ్ళు తెరిచేసరికి తను రుద్ర ఒళ్ళోనే కూర్చుని నిద్రపోవటం చూసుకొని, అయ్యో రాత్రి మొత్తం ఇలాగే ఉన్నాడా బావా అనుకుని లేచి కిందికి దిగుతుంది. వేద దిగేసరికి రుద్ర కూడా మెలకు వచ్చి, లేచావారా అంటాడు ఒళ్ళు విరుస్తూ. లేచాను కానీ ఏంటి బావా, నేను పడుకుంటే లేపాలి కదా, అలాగే పడుకోబెట్టుకుంటే కాళ్ళు నొప్పిలేస్తాయి కదా అంటుంది దిగులుగా. ఏం కాదు శ్రీ, నువ్వేమంత వెయిట్గా లేవు అంటూ రూమ్లోకి వెళ్ళి టైం చూసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. వేద ఫోన్ తీసుకుని ఆదిత్య ఓకేనా అని దర్శనికి మెసేజ్ పెడుతుంది. ఓకే, దియాని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చాం అని మెసేజ్ పెడుతుంది. అమ్మయ్య, ఆదిత్య ఇంకా అలాగే రూమ్లోనే ఉన్నాడేమో అని భయపడ్డారు. ఇలాగే ఇద్దరు కొంచెం దగ్గరగా ఉంటే ఆదిత్యకి దర్శిని దగ్గర అవుతుంది. నేను మాత్రం కొన్ని డేస్ దూరంగా ఉండటమే బెటర్, లేకపోతే తనకి ప్రతిసారి గుర్తు చేసి ఇంకా బాధ పెట్టినట్టు అవుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్న వేద మీద నీటి తుంపర్లు పడేసరికి తలెత్తి చూస్తుంది. ఏంటి మేడం గారు, ఏం ఆలోచిస్తున్నారు అంటూ వేదకి టవల్ ఇచ్చి తల తడవమని బెడ్ మీద కూర్చుంటాడు. టవల్ తీసుకుని రుద్ర తల తుడుస్తుంది. హాస్పిటల్కి వెళ్తావా శ్రీ? బావా వెళ్తాను, నువ్వు వెళ్ళేటప్పుడు డ్రాప్ చేసి వెళ్ళు అంటూ రుద్రాకి డ్రెస్ ఇచ్చి తను ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. వీళ్ళు రెడీ అయ్యి కిందికి వెళ్ళేసరికి అభి స్వీటీ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి, బావా వీళ్ళకి పెళ్లి చేయొచ్చు కదా, స్వీటీ స్టడీ కూడా అయిపోయింది, మొన్న ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇంకా ఎన్ని డేస్ వాళ్ళు దూరంగా ఉంటారు పాపం అంటుంది స్టెప్స్ దిగుతూ. వేద వైపు ఐబ్రో రేస్ చేసి, ఇక్కడ ఎన్నో ఏళ్ల కింద పెళ్ళైనా నా మీద జాలి లేదు, కానీ ఈ రాక్షసికి వాళ్ళ మీద జాలి చూపిస్తుంది. పెళ్ళయ్యాక ఇన్నాళ్ళు బ్రహ్మచారిలో ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు నేను తప్ప అని చిన్నగా కొనుక్కొని, చేద్దాం నేను కూడా అదే అనుకున్నా, బట్ మొన్నటి వరకు నువ్వు ఆదిత్య టెన్షన్లో ఉన్నావు కదా, అందుకే ఆగాను, వాళ్ళకి పేరెంట్స్ ప్లేస్లో ఉండి మనమే చేయాలి అంటాడు. అలాగే బావా, మంచి రోజు చూపించాలి పంతులు గారికి అడిగి అంటూ కిందికొచ్చి, ఏంటి లవ్ బర్డ్స్ ఎవరు లేని టైం చూసి మంచిగా ప్రేమగా చెప్పుకుంటున్నారా అంటుంది. వదినా అలాంటిది ఏం లేదు, ఊరికే అభి వస్తే మాట్లాడుతున్నా, అందరం వస్తే టిఫిన్ చేద్దామని చూస్తున్నాం. సరే రండి అందరం టిఫిన్ చేద్దాం అని డైనింగ్ దగ్గరికి వెళ్ళి వేదాన్ని అందరికీ వడ్డిస్తుంది. నువ్వు కూడా కూర్చో శ్రీ అని వేదాన్ని తన పక్కన కూర్చోబెట్టుకొని రుద్రాని స్వయంగా వడ్డిస్తాడు. అందరూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తారు. హాల్లో కూర్చుని, మీకు పెళ్లి చేయాలని మీ వదిన అనుకుంటుంది, మీ ఒపీనియన్ ఏంటి అని అభిని స్వీటీని చూస్తూ అడుగుతాడు. చిన్నగా నవ్వుతూ, మీ ఇష్టం అన్నయ్య అంటుంది స్వీటీ. మరి నీ సంగతి ఏంటి సార్ అంటూ అభిని అడుగుతుంటే, నాదేముంది బాబు, అంతా మీ అన్న చెల్లెలదే నడుస్తుంది, మాదేం నడుస్తుంది చెప్పండి కదా సిస్టర్ అంటాడు వేదతో. అంతే అన్నయ్య, వీళ్ళదే హవా మొత్తం, వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయిపోవటమే, మన పప్పులు ఎక్కడ నడుస్తాయన్నయ్య అంటుంది సాగదీస్తూ. స్వీటీ ఏమో అభి వైపు, రుద్ర ఏమో వేద వైపు గురుగా చూస్తూ, రాక్షసి నిన్ను అంటూ వేద చెవి పట్టుకొని, నువ్వు చెప్పింది ఏదైనా కాదు అన్నానా చెప్పు అంటాడు. అబ్బా వదులు బావా ప్లీజ్ ప్లీజ్, ఊరికే జోక్ చేశాను అంటూ పేదాలు గుండ్రంగా చుట్టి ముద్దు పెడుతున్నట్టు ఫోర్స్ పెడుతుంది. వేద క్యూట్నెస్కి నవ్వుకొని, అల్లరి రాక్షసి అన్ని ముద్దుగా తిట్టుకొని వదులుతాడు రుద్ర. ఈలోపు స్వీటీ చేతిలో అభి వీపు పచ్చడైపోతుంది. అబ్బా రాక్షసి, పెళ్ళికి ముందే ఇలా ఉంటే పెళ్ళి తర్వాత ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో, రేయ్ నీ చెల్లికి నన్ను బలిస్తున్నావురా అంటాడు అభి ఏడుపు మొహం పెట్టుకొని. అభి ఎక్స్ప్రెషన్ చూసి నవ్విస్తాడు రుద్ర. దర్శిని ఓవైపు వర్క్ చేస్తూ మధ్య మధ్యలో ఆదిత్యకి సైట్ కొట్టుకుంటుంది. ఆదిత్య వేరే ఆలోచనలు రాకుండా తన మెదడుకి గ్యాప్ ఇవ్వకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు. అలవాటు తప్పి అందులోనూ సర్జరీ వల్ల అంత వర్క్ ఒక్కసారి చేసేసరికి హెడేక్గా అనిపించి తల నొక్కుంటూ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. ఎంతసేపు అయినా అలాగే ఉండేసరికి చిన్నగా ఆదిత్య గారు ఆదిత్య గారు అని పిలుస్తుంది. ఆయన పలకకపోయేసరికి నిద్రపోయారా అనుకొని మెల్లిగా లేచి ఆదిత్య ముందుకు వెళ్ళి ఆదిత్య ఫేస్ మీద చేతులు ఆడిస్తుంది. ఆయన ఆదిత్య కదలకపోయేసరికి, ఓ పడుకున్నారా అనుకొని ఆదిత్య వైపు తీక్షణంగా చూస్తుంది. నిద్రలో కూడా కనుబొమ్మలు ముడిచి ఉండటం చూసి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న బాంబు తీసుకొని
ఆదిత్య చైర్ వెనక్కి వెళ్ళి మెల్లిగా ఆదిత్యకి డిస్టర్బ్ కాకుండా బాంబ్ అప్లై చేసి తల నొక్కుతుంది. చల్లని చేతులు తగిలి హాయిగా అనిపించిందేమో. ముడుచుకొని ఉన్న కనిబొమ్మలు వీడి ప్రశాంతంగా నిద్రపోతాడు. చాలాసేపు తలనొక్కి చిన్నగా ఆదిత్య తలనిమిరి తన ప్లేస్లో కూర్చొని టేబుల్ మీద చేయి పెట్టుకొని చేయి మీద గడ్డం ఆనించి ఆదిత్య వైపు చూస్తూ కూర్చుంటుంది. ఎంత ముద్దుగా ఉన్నాడో, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని అనుకుని, చీ దర్శిని, ఏమైంది నీకు, ఇలా సిగ్గు లేకుండా అయిపోతున్నావు అని తనలో తానే నవ్వుకుంటుంది. కొద్దిసేపటికి మెలకు వచ్చిన ఆదిత్య కళ్ళు తెరిచి టైం చూస్తాడు. ఓ గాడ్, ఇంతసేపు పడుకున్నానేంటి నేను అనుకుని దర్శిని వైపు చూసేసరికి దర్శిని అటు తిరిగి వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. దర్శిని, పద, ఈవినింగ్ అయింది, ఇంకా వర్క్ చేస్తూనే ఉంటావా, ఇంటికి వెళ్దామా అంటాడు. హా ఆదిత్య గారు, మీరు పడుకున్నారు కదా, అందుకే ఇలాగే కూర్చున్నా అంటూ ఆదిత్యతో కలిసి ముందుకు వెళ్తుంది. ఆదిత్య డ్రైవ్ చేస్తుంటే, ఆదిత్య గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఏమనుకోరు కదా. ఏంటి దర్శిని, అడుగు అంటాడు. నాకు ఆకలిగా ఉందండి అంటుంది చిన్నగా తలదించుకొని. ఆదిత్యకి అప్పుడు గుర్తొస్తుంది, లంచ్ కూడా చేయలేదు, నాతో పాటు తనని కూడా పస్తులుంచాను, చా అనుకుంటాడు. తన మీద తనకే కోపం వస్తుంది. ఒక ఆడపిల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకొని తన ఆకలి గురించి పట్టించుకోలేదు. పాపం ఎంత ఆకలిగా ఉందో, నోరు తెరిచి అడిగే వరకు నేను పట్టించుకోకపోవటం నాదే తప్పు అనుకొని, సారీ దర్శిని, నాతో పాటు నిన్ను ఆకలితో ఉంచేశాను, ఇలా మళ్ళీ జరగదు అంటూ ఒక రెస్టారెంట్ ముందు కారాపి దర్శిని తీసుకుని వెళ్తాడు. మెన్యూ చూసి నీకేం కావాలో ఆర్డర్ చేసుకో అని చెప్తుంటే, ఏదైనా ఓకే, మీరేది తింటే అదే ఆర్డర్ ఇవ్వండి అంటుంది దర్శిని. నాకు ఆకలిగా లేదు దర్శిని, నువ్వు తిను అంటుంటే, అలా ఎలా తింటాను, నాకు ఒక్కదాన్నే తినాలంటే తినబుద్ధి కాదు, మీరు తింటేనే తింటాను, లేదంటే వెళ్ళిపోదాం అంటూ లేచి నిలబడుతుంది. దర్శినిని బాధ పెట్టడం ఇష్టం లేకున్నా, ఓకే కూర్చో, నేను కూడా తింటాను అని ఇద్దరికి కలిపి ఆర్డర్ చేస్తాడు. నేను ఆకలి అని చెప్పిందే మీకోసం ఆదిత్య గారు, మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు, లంచ్ చేయలేదు, అలాగే ఎలా ఉండనిస్తాను, అందుకే నాకు ఆకలి అని చెప్పి తీసుకొచ్చాను అనుకుంటుంది. ఆర్డర్ రాగానే ఇద్దరు షేర్ చేసుకొని తింటారు. ఆదిత్య తినటం చూసి, ఇంత ఆకలి పెట్టుకొని ఆకలి లేదు అని చెప్తారా, మీకు లేనిది ఆకలి కాదు, మనసులో ఉన్న బాధ ఆకలిని గుర్తు చేయటం లేదు, కానీ గుర్తు చేయడానికి నేనున్నాను కదా ఆదిత్య గారు అనుకొని తనకి కూడా ఆకలిగా ఉండటంతో తింటుంది. అలా ఆదిత్య డిన్నర్ చేయటం దర్శినికి చాలా నచ్చింది. ఆదిత్య తను ఇద్దరే, చుట్టూ ప్లెజెంట్ వాతావరణం, ఈ డే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆదిత్య గారు అనుకుంటుంది. తినేసి బిల్ పే చేసి వేదాకి తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఇప్పించే అలవాటు ఉండటంతో దర్శినికి కూడా తెచ్చిస్తాడు. థ్యాంక్స్ ఆదిత్య గారు అంటూ చిన్నపిల్లలా సంబరపడిపోతుంది. కార్లో కూర్చొని బేబీ క్లాస్ పిల్లలాగా ఇష్టంగా ఐస్ తినటం చూసి ఆదిత్య మొహంలో చిన్న స్మైల్ వస్తుంది. నీకు కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. హా ఆదిత్య గారు, చాలా చాలా ఇష్టం, చిన్నప్పుడు నేను తాతయ్య బయటికి వెళ్ళి తినేవాళ్ళం, ఇప్పుడు మీరు కొనివ్వగానే ముందు నాకు మా తాతయ్య గుర్తొచ్చాడు. అందరి ఆడపిల్లలకి తన తండ్రితో కలిసి తిరుగుతూ అది కావాలి ఇది కావాలి అంటూ అడిగి కొనిపించుకోవాలి అని చాలా ఉండేది, బట్ అంత అదృష్టం నాకు లేదు ఆదిత్య గారు అంటుంది. అలా చెప్తున్నప్పుడు దర్శిని గొంతు సన్నగా వణకటం ఆదిత్య అబ్జర్వ్ చేసి, ఇట్స్ ఓకే దర్శిని, అంతకన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకునే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు అంటూ టాపిక్ చేంజ్ చేస్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే, బావా, పంతులు గారికి ముహూర్తం కోసం చూపిద్దాం అన్నాను కదా, ముందు ఎంగేజ్మెంట్ చేద్దాం, దానికి మంచి రోజు చూపిద్దాం, గుడికి వెళ్ళి అడుగుదామా అంటుంది జడ వేసుకుంటూ. హా వెళ్దాంరా అంటాడు రుద్ర. ఆ తర్వాత కట్ చేస్తే, ఆదిత్య గారు, ఈరోజు ఏదో టెండర్ ఉన్నట్టుంది కదా, మధ్యలో గుడి దగ్గర ఆపండి, మొక్కేసి వెళ్దాం అంటుంది దర్శిని. మనం అడిగినవన్నీ ఆయన ఇవ్వాళ్లే, ఇంకా అడగటం ఎందుకు దర్శిని అంటాడు కార్ డ్రైవ్ చేస్తూ. మనకేది కావాలో ఎప్పుడు కావాలో అప్పుడు మనకి కావాల్సింది మన దగ్గరికి చేరుస్తాడు ఆదిత్య గారు, ప్లీజ్ నా కోసం వెళ్దాం అని అడుగుతుంది. దర్శిని అంతలా రిక్వెస్ట్ చేసేసరికి సరే అని గుడి వైపు మళ్ళిస్తాడు. గుడి రాగానే నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అంటాడు ఆదిత్య. నేను ఒక్కదాన్ని వెళ్ళాలి అంటే నాకు భయం ఆదిత్య గారు, అయినా ఇక్కడి వరకు వచ్చి దర్శనం చేసుకోకపోతే ఎలా, మీరు కూడా రండి అని కార్ దిగి ముందుకు వెళ్తుంది. ఆడపిల్లని ఒంటరిగా పంపటం ఎందుకు అని దర్శని వెనకే ఆదిత్య కూడా వెళ్తాడు.
పూజకు కావలసినవన్నీ తీసుకొని గుళ్ళోకి వెళ్తారు. అందరూ బావుండాలని అర్చన చేయించి, టెండర్ మాకే వచ్చేలా చూడు, ఆదిత్య గారు బావుండేలా చూడు స్వామి అని మొక్కుకుంటుంది. హారతి తీసుకొని మరోసారి దేవుడిని నమస్కారం చేసుకొని కొద్దిసేపు కూర్చొని వెళ్దాం అని కూర్చుంటారు. టైం చూసి వెళ్దామా దర్శిని అంటూ లేచి నించుంటాడు ఆదిత్య. అలాగే అని దర్శిని కూడా లేచి స్టెప్స్ దిగుతూ సడన్గా అమ్మ అంటూ ఆగిపోతుంది. ఏమైంది అని కంగారుగా దర్శిని వైపు చూస్తుంటే కాలు పట్టుకొని ఇబ్బంది పడటం చూసి వాట్ హ్యాపెన్ దర్శిని అంటుంటే, ఏమో ఆదిత్య గారు స్టెప్స్ దిగుతుంటే కాలు వెనికినట్టుంది అంటుంది. కాలు అటు ఇటు కదిలిస్తూ, అయ్యో అలా ఎలా జరిగింది, చూసుకోవాలి కదా అంటూ దర్శినిని కూర్చోబెట్టి, ఏది ఒకసారి చూడనివ్వండి అంటూ దర్శిని కాలు ముట్టుకోబోతుంటే, ఆదిత్య గారు ఏం కాదు వదిలేయండి, అదే తగ్గిపోతుంది అంటూ కాలు దగ్గరికి లాక్కుంటుంది. ఎక్కువ నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్దాం అంటూ దర్శిని లేపి నించోబెట్టి, నేను హెల్ప్ చేస్తాను మెల్లిగా దిగండి అంటూ దర్శిని భుజం చుట్టూ చెయ్యేసి పట్టుకుంటాడు. అయినా కానీ దర్శిని దిగడానికి ఇబ్బంది పడుతుంది. నా వల్ల కావటం లేదు ఆదిత్య గారు, మీకు టైం అవుతుంది, మీరు వెళ్ళండి, నేను కొద్దిసేపు ఇక్కడ కూర్చొని కొంచెం తగ్గిన తర్వాత వస్తాను అంటుంది దర్శిని. ఓయ్ పిచ్చా, అలా ఇలా వదిలేసి వెళ్తాను అంటూ ఇంకా చేసేదేం లేక, మీరేం అనుకోను అంటే ఎత్తుకొని తీసుకొని వెళ్తాను, తప్పుగా అనుకోకండి అంటూ వేరే ఆప్షన్ లేక దర్శినిని ఎత్తుకుంటాడు. ఆదిత్య నుండి అలాంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయని దర్శిని ఫుల్ షాక్ అయిపోతుంది. లోపల తీన్మా డాన్స్ వేస్తుంది. సారీ ఆదిత్య గారు, నేను అబద్ధం చెప్పాను, నాకేం కాలేదు, మీకు ఇలా నాకు దగ్గర కావాలి అనే చిన్న అబద్ధం చెప్పాను, ఇలా అబద్ధం ఆడటం తప్పే, కానీ తప్పలేదు అనుకొని ఆదిత్య చుట్టూ చేసి గట్టిగా పట్టుకొని ఆదిత్య వైపు అపురూపంగా చూస్తూ, చిన్నప్పుడు నాన్న భుజాల మీద ఎక్కే అదృష్టం లేకపోయినా మీలాంటి భర్త దొరికే అదృష్టమైనా నాకు దొరికింది అనుకుని మనసులో మురిసిపోతుంది. వేద, రుద్ర పంతులు గారిని కలవటానికి వచ్చి వాళ్ళకి కనిపిస్తున్న దృశ్యం చూసి పిచ్చి షాక్ అయిపోతారు. బావా, అక్కడున్నది ఆదిత్యనే కదా, లేకపోతే నేనేమైనా భ్రమపడుతున్నానా అంటూ కళ్ళు నలుపుకొని మరీ చూస్తుంది. రుద్ర చిన్నగా నవ్వుతూ, అక్కడున్నది మన ఆదిత్య దర్శినిని అంటాడు. వావ్, ఈ సీన్ ఎంత బాగుంది అని వెంటనే ఫోన్ తీసుకుని పిక్స్ తీస్తుంది. ఆదిత్య స్టెప్స్ దిగటం అయిపోవటంతో మెల్లిగా దర్శినిని కిందికి దింపి నించోబెట్టి ఓకేనా అంటాడు. ఓకే ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. హాయ్ అంటూ వేద, రుద్ర వాళ్ళ దగ్గరకు వస్తారు. వాళ్ళని చూసి హాయ్ మీరిక్కడ అంటాడు వేద వైపు చూసి. స్వీటీ అభి ఎంగేజ్మెంట్ డేట్ కోసం వచ్చాం అంటూ చెప్తుంది వేద. దర్శనానికి ఏమైంది, ఆదిత్య ఎత్తుకున్నాడు అంటూ అడుగుతుంటే, తన కాలికి ఏదో అయింది అందుకే అని చెప్పి ఆదిత్యకి ఫోన్ రావడంతో పక్కకు వెళ్తాడు. ఏమైంది దర్శిని అంటూ వేద కంగారుగా అడుగుతుంటే చిన్నగా కన్ను కొట్టి ఏం కాలేదు అంతా ఉట్టుట్టుగాని అంటూ నవ్వుతుంది. అమ్మ దర్శిని పాప, అమాయకురాలు ఏం కాదు, నువ్వు కూడా అల్లరి పిల్లవే అంటూ దర్శినిని హక్ చేసుకొని, ఇలాగే ఉండు, నువ్వు ఇలా స్టెప్ వేస్తేనే ఆదిత్య తొందరగా నీవాడవుతాడు, నాకు హ్యాపీగా ఉంది, తొందరగా ఆదిత్య నువ్వు ఒకటైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సరే అక్క, టెండర్ ఉంది, టైం అవుతుంది, నేను వెళ్ళనా అంటుంది. ఓకే బాయ్ దర్శిని, నేను మళ్ళీ కాల్ చేస్తాను, దియా ఎలా ఉంది, ఈవినింగ్ వెళ్ళాక వీడియో కాల్ చేయి, దాన్ని చాలా మిస్ అవుతున్నా అని ఆదిత్యకి దర్శినికి బాయ్ చెప్పి గుళ్ళోకి వెళ్తారు. గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని ఆదిత్య దర్శిని తొందరగా కలిసేలా చూడు అని మొక్కుకొని స్వీటీ వాళ్ళ ఎంగేజ్మెంట్ కోసం ఒక మంచి రోజు చూడమని చెప్తుంది. పంతులు గారు వాళ్ళ జాతకం చూసి మళ్ళీ వచ్చే వారం బాగుంది అని చెప్పడంతో అదే ఫిక్స్ చేద్దాం అనుకుని పంతులు గారికి దక్షిణ ఇచ్చి ఇద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వెళ్ళి స్వీటీకి, అభికి అదే విషయం చెప్తారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వీక్ కాబట్టి షాపింగ్ చేయాలి, టైం లేదు అంటుంది వేద. రేపు తీసుకుని వెళ్తాను, ఈరోజు వర్క్ ఉంది శ్రీ అంటాడు రుద్ర. ఓకే బావా, రేపే వెళ్దాం షాపింగ్కి అంటుంది వేద. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.